ఏంట్రా బాబు, ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫుడ్ 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 ఇవి చూసిన తర్వాత ఆకలి వేసేస్తుంది. బయటికి వెళ్దామంటే ఎండకు నేను మాడిపోయేలా ఉన్నాను. ఏం చేద్దాం? ఓహ్ సారీ అండి, చూసుకోలేదు, వీడియో స్టార్ట్ అయిపోయింది. అందరికీ నమస్తే అండి, నమస్తే, వెల్కమ్ టు ది బబ్లూస్ వరల్డ్. ఈరోజు వచ్చేసరికి నాకు ఫాస్ట్ ఫుడ్స్ అయితే తినాలనిపిస్తుంది. బట్ ఇవన్నీ నేను బయటికి వెళ్ళి తినాలంటే ఎండకు నేను మాడిపోతానేమో అని భయం వేస్తుంది. సో మీరు కూడా తప్పని పరిస్థితుల్లో ఎండలో వెళ్ళాల్సి వస్తే తప్పకుండా మీతో పాటు ఒక గొడుగు కానీ క్యాప్ కానీ తప్పకుండా క్యారీ అయితే చేయండి. సో ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ మన బడ్జెట్లోనే ఒక మాల్లో దొరికితే బాగుంటుంది అంటారు కదా. సో ఇప్పుడైతే ఆ మాల్కి వెళ్దాం. ఆ మాల్కి వెళ్ళే ముందు చిన్న విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నా. నా ప్రీవియస్ వీడియోకి అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక బిగినర్కి నా ఫస్ట్ వీడియోకి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే వీడియో అంతా అయిపోయిన తర్వాత లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇదేనండి మన లూలు షాపింగ్ మాల్. అంటే మంద కాదు, వాళ్ళది. సో బయట నుంచి అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. మేమైతే ఇంతకు ముందు కేరళ వెళ్ళినప్పుడు లూలు షాపింగ్ మాల్కి అయితే మేము విజిట్ అయ్యాం. అప్పుడు లూలు మొత్తం మాకు చూడడానికి 2 నుంచి 3 రోజులు అయితే పడింది. అప్పుడంటే కుటుంబ సమేతంగా, సకుటుంబ సమేతంగా మొత్తం వెళ్ళామన్నమాట. సో అప్పుడైతే ఆ సరదాగా కుటుంబంతో వెళ్తే తెలుసు కదండి ఆ సరదాలు ఎలా ఉంటాయో. సో అలా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడైతే రీసెంట్గా నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో నేనే లేట్ అయ్యామో అనుకో లేటెస్ట్గా వస్తానన్నమాట ఇప్పుడు లూలు షాపింగ్ మాల్కి. సో ఇదైతే ఎంట్రీ అండి. ఇక్కడ మేల్ ఫీమేల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో దాని ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు లోపలికి. వెళ్ళిపోగానే మీకు ఎదురుగా ఒక సెక్యూరిటీ గారు నమస్తే అని పెడతారు. నమస్తే పెట్టినట్టు తిరిగి నమస్కారం పెట్టండి. నమస్కారం అంటారు పెద్దలు. సో అలా స్టైలిష్గా నేను కళ్ళజోడు పెట్టుకొని మెట్లు దిగుతున్నాను. మెట్లు దిగుతుంటే ఎదురుగా తుడుస్తున్నట్టు కనిపించారు. ఇదేంటి మెట్లు కూడా తడిగా ఉన్నాయేమనుకుంటే కింద చూసరికి లేవు. సో అలా కూడా మీరు జాగ్రత్తగా కిందగా మెట్లు దిగండి. ఇక్కడ చూడగానే హైపర్ మార్కెట్ అని హైపెక్కిచ్చేయడానికి హైపర్ మార్కెట్ అని రాస్తారు. నాకు అర్థమైపోయింది. ఇక్కడ లూలు అలులు అని చెప్పి క్లియర్గా ఎక్కడ పడితే అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇలా చూడగానే ఇక్కడ లూలు హైపర్ మార్కెట్ ఇదైతే మెయిన్ లాంజ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మీకు ఉన్న ఫ్లోర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీ తిరగడం కన్నా నేనే తిప్పితే బెస్ట్ అని చెప్పి అలా ఫోన్ తిప్పాను. సో మీ కళ్ళు తిరిగితే ఏమనుకోకుండా నాకు 2 నిమిషాలు అయితే తిరిగాయి కళ్ళు. సో అలా తీసుకెళ్ళి అలా లూలు హైపర్ మార్కెట్ అని చెప్పి ఒక స్లో మోషన్లో అలా క్యాప్చర్ చేసి అలా కెమెరా తిప్పుతుండగా నాకు ఎదురుగా షాక్ అయ్యే న్యూస్ ఒకటి కనిపించింది. అదేంటంటే బిగ్ చాకో డేస్. అబ్బా, ముందుగా చాక్లెట్ ప్రియులందరూ ఒక పెద్ద లైక్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, జెమ్స్ బిల్ యాడ్లో ఒక జెమ్ లాగానే మొత్తం అన్ని పడిపోయినట్టు ఇక్కడ సెట్టింగ్ అయితే చేశారు చాక్లెట్తోనే. సో ఇదైతే నాకు చాలా చాలా ఇంప్రెస్ చేసింది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, మొత్తం సిల్క్స్ ఏవైతే క్యాడ్బెరీలు ఉండే రకరకాల సిల్క్లు అన్నీ ఇక్కడ అమ్మేస్తున్నారండి. కొంచెం బెటర్ కాస్ట్ బయటతో పోల్చుకుంటే. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇందులోని. చాలా చాలా రకాలైతే ఉన్నాయి. మీకు నచ్చింది మీరు తీసుకొని దానికి తగ్గట్టుగా ఒక 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు తీసుకోవచ్చు. మీరు తీసుకెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటే చాక్లెట్లు అలాగే ఇవ్వాలో. సో ఇచ్చేయండి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ స్నిక్కర్స్ ఉన్నాయి కదా, స్నిక్కర్స్ అయితే చిన్నప్పుడు నేను చాలా ఎక్కువ తినేవాడిని. అంటే ఇక్కడ స్నిక్కర్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. మా మదర్ అయితే ఒకటి తీసుకోమ్మా అన్నారు. బట్ వద్దు మమ్మీ, నాకు ఇప్పుడు నేను తినలేనని చెప్పేశాను. సో ఇక్కడైతే కిండర్ జాయ్స్ ఉన్నాయి. కిండర్ జాయ్లో రకరకాలు ఉన్నాయి. చిన్నప్పుడు మా నాన్నగారు అయితే దగ్గర కిండర్ జాయ్లు తెచ్చేవారండి. నేను ఆ కిండర్ జాయ్ తినే కన్నా ఆ బొమ్మల కోసమే చాలా ఎంటర్టైన్ అయిపోయాడు కిండర్ జాయ్ అంటే. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కిట్ క్యాట్ వీళ్ళు రిలేటెడ్ ప్రతి దానికి దాంట్లో ఉండే అన్నిటికీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మెయిన్ అండి మీట్ స్టోర్. ఈ మీట్ స్టోర్లో మీరు చాలా చాలా నచ్చే వీడియో అయితే అవుతుంది ఇది. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, రాగా అంటే పచ్చి చికెన్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అమ్ముతారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెగ్ పీసులు కానీ దేనికి దాన్ని సెపరేట్గా. ఇక్కడ చూసారా, నాటుకోళ్ళు, సొంటం కోళ్ళు, బాయిలర్ కోళ్ళు, అబ్బో బోల్డ్ రకాలు అయితే ఉంటాయండి. అన్ని కట్ చేసినవి ఉంటాయి, డైరెక్ట్ కోళ్ళు కూడా ఉంటాయి. మీరు కట్ చేయించుకోవాలనుకుంటే కట్ చేయించుకోవచ్చు. చూసారా అన్ని ఎలాగ సర్దుతున్నారో నీట్గా. వాళ్ళు కూడా గ్లౌజ్ వేసుకొని సర్దుతారండి. అలా 1 by 1 సర్దుతున్నారు, చూసారు కదా. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, చేపలు, పీతలు, రొయ్యుల్లో రకాలు, అబ్బా టైగర్ ప్రాన్స్, ఎన్నో రకాలైతే ఉన్నాయి. ఎక్కబ్బా బాబో, ఇదేంద్ర ఇది, ఈ చేప ఎంత ఉందే చూసారు. ఈ చేప ఎంత ఉందో, ఈ చేప పేరు సాల్మన్ అంట. సాల్మన్ చూసారా, దీని దాని మొక్కడికి వస్తే ఎంత ఉందండి బాబు. మన ఇంట్లో ప్లేట్లు అంత ఉన్నాయి దీని మొక్కలు. అబ్బా సాల్మను, ఎంత ఉన్నావేంట్రా బాబు నువ్వు. ఇక్కడ చూసారు కదా, చాలా రకాల చేపలు, చేప ముక్కలు ఇవన్నీ క్లియర్గా అమ్మేస్తారండి. మీరు నచ్చిన చేపను మీరు ఎంచుకొని, బాబు దీన్ని కట్ చేసి ఇచ్చే బాబు అంటే వాళ్ళే నీట్గా కట్ చేసి ఇచ్చేస్తారు, పార్సల్ చేసి ఇచ్చేస్తారు. మీరు సరదాగా ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. సరదాగా వండుకొని అలా కొత్తిమీర వేసి తినేయచ్చు. అబ్బా బెనిఫిట్స్ ఆఫ్ సాల్మన్ ఇందులో మనం చూసాం కదా, పెద్ద చేప యాంటీ క్యాన్సర్ అంటండి. అబ్బా సాల్మన్ చాలా మంచోడురా నువ్వు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నా ఫేవరెట్ సెషన్ ఇదైతే మటన్.
మటన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అమ్మేస్తారండి. అబ్బా మటన్ లాలీపాప్, మటన్ ముక్కు నుంచి తోక వరకు ఎన్ని అయితే ఉంటాయి అన్నీ అమ్మేస్తారండి. ఓన్లీ మటన్ వేస్ట్ తప్ప ప్రతిదీ అమ్మేస్తారండి. మీరు వెళ్ళి ప్రతి షాప్ దగ్గర భయ్యా కొంచెం 2 కాళ్ళు భయ్యా కొంచెం మెదడే భయ్యా 2 ముక్కలు ఎక్స్ట్రా భయ్యా అని అడగాల్సిన పని కూడా లేదు. బోటీ కూడా క్లియర్గా అమ్మేస్తారండి. బోటీలు కాళ్ళు ఇవన్నీ కూడా అమ్మేస్తారు, మంచి రేటుకి అమ్మేస్తారు. అవన్నీ మీరు హ్యాపీగా నచ్చింది కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా రకరకాలవి స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ లివరు, చికెన్ లివరు, ఇలా లివర్లు అన్నీ ఇంకా బోటీ ఆ కిందన మీకు తెలుసు కదా, మీకు తెలిసి ఉంటుంది నాకు తెలుసు. సో అలా ముందుకు వెళ్ళిపోతే బోటీలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా రకరకాలు లివర్లు కానీ ఇవన్నీ, అంటే నాన్ వెజ్ ప్రియులకైతే ఇవన్నీ నచ్చుతాయి. సో ఏమనుకోకండి, అంటే మిగతావన్నీ కూడా కట్ చేసి దేని రిలేటెడ్ ఎన్ని గ్రామ్స్ ఎన్ని కేజెస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు, దాని మీద స్టిక్కర్స్ అంటించి మెన్షన్ చేస్తారు. సో మనం అది డైరెక్ట్గా పట్టుకెళ్ళి బిల్లింగ్ చేయించుకొని పట్టుకెళ్ళిపోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇక్కడ కొన్నిటికైతే మీ వాళ్ళే స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తారు, అక్కడ పెట్టేస్తారు. ఇక్కడ చూసారు కదా అబ్బా ఎండ్రాయిలు, ఎండి చేపలు ఇవన్నీ ప్యాకెట్లలో కూడా అమ్మేస్తున్నారు. వీళ్ళు హైలైట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వీడే మసాలా సామానం కూడా అమ్మేస్తారండి. సో అక్కడ అలా రా చికెన్ కొనుక్కోవడం, పచ్చి చికెన్ కొనుక్కోవడం, పచ్చి మటన్ కొనుక్కోవడం, ఏది కావాలంటే అది కొనుక్కోవడం, పట్టుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ పక్కన కొంచెం ముందుకు వస్తే బేకరీ, అబ్బా ఇది నా ఫేవరెట్ సెషన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కప్ కేకులు, చీజ్ కేకులు, ఇలాంటివి పేస్ట్రీలు, అబ్బాబ్బా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఈ బేకరీల్లో ఉంటాయండి. ఈ బేకరీ అయితే మీకు ఆ మీట్ స్టోర్కి కొంచెం పక్కనే మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ కేక్స్ కానీ ఇంకోండి ఈ రకరకాలన్నీ ఇవన్నీ కూడా మీకు పెద్దగా కాస్ట్ అయితే ఉండవండి. ఏదైనా కూడా 150-200 లోపే, మీకు ఏది కూడా 300-400 ఈ రేట్ అయితే ఉండవు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాల కేకులు. సో ఇలా అయితే ఇక్కడ కప్ కేక్స్ కానీ, బ్రౌనీస్ కానీ, డోనట్స్ కానీ ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మీకు నచ్చింది వచ్చినాయి మీరు తీసుకొని వెళ్ళొచ్చు విత్ ఇన్ ద బడ్జెట్. నేను బడ్జెట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. సో ఇదేంటి తేనె పొట్టలాగా ఉంది, ఇవన్నీ బ్రౌనీస్ అనమాట. ఈ బ్రౌనీస్ అయితే చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా పెద్దమ్మ గారు మా గాజువాకలోని ఫ్రెండ్స్ బేకరీ కానీ, హ్యాపీ బేకరీ కానీ నుంచి తెగ తెచ్చేవారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు రోబో సినిమాలో రజనీకాంత్ వరుసగా నించున్నట్టు వరుసగా అబ్బా భలే ఉన్నాయి కదా ఇవన్నీ. ఇందులో మీకు నచ్చింది తీసుకోవచ్చండి, ఎవరైనా డిస్టర్బ్ చేయరు. దీన్ని బట్టి మీకు ప్రతిదీ ఉంటుంది మనసుకు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు ఈ కేక్స్ అనేవి, ఇవన్నీ ప్లమ్ కేక్స్ ఇలాగా ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి రకరకాల ఫ్లేవర్స్తోని. రెడ్ వెల్వెట్ కానీ, వెనిలా కానీ, బటర్ స్కాచ్ కానీ, పిస్తా కానీ, ఇలా చాలా క్యాష్యూ రిలేటెడ్ కానీ ఇవన్నీ కేక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఏదైనా సరే మీకు 150-180 ఈ లోపు అయితే ఉంటాయి, అంత మించి అయితే ఉండవు. సో అవి అయితే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే కప్ కేక్స్ ఉన్నాయి కదా, చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు, గర్ల్స్ ఇలా కప్ కేక్స్ ఇలాంటివన్నీ బాగా. సో వాళ్ళ కోసం అయితే మీరు ఇక్కడ సరదాగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా డోనట్స్లో ఈ మధ్య కొంచెం ఫేమస్ అయ్యాయి కదా ఇవి. నేను ఇంకా ఫస్ట్ ఇవి చూసి ఇవే వడలు బయట అమ్మేస్తారని చెప్పి అనుకున్నా. సో వడల మీద ఏంటి ఇవన్నీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ ఇవన్నీ అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బటర్ కేక్స్, ఇవన్నీ బటర్ కేక్స్లో రకాలు, ఈ రకాలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చూసారు 110 రూపాయలే ఇక్కడ 75 రూపీస్ కొనే బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి ఏ ఇబ్బంది లేకుండా అయితే పెడతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్గా పఫ్స్ కానీ ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి, కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా. సో అలా పరుగు సినిమాలో అల్లు అర్జున్లా పరిగెడుతూ వెళ్తుండగా నేను ఒకసారి ఆగాను. ఎందుకని చూసేసరికి ఇక్కడ లోటస్ బిస్కాఫ్ అయితే ఉంది. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే లోటస్ బిస్కాఫ్ అయితే 100% ట్రై చేయండి. వైజాగ్లో నాకు కొంచెం అవైలబిలిటీ తక్కువ ఉంది, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ హైదరాబాద్లో అయితే మ్యాడ్ ఉంటుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మల్టీగ్రెయిన్ బ్రెడ్స్, మిల్క్ బ్రెడ్స్, హెల్దీ రిలేటెడ్గా ఉండే బ్రెడ్లన్నీ ఇక్కడ సరదాగా అమ్మేస్తారు. ఇక్కడ ఏంటంటే కుబూస్ అంటే ఇవి. సో కుబూస్ ఇవే రొట్లు అనుకొని తీసుకుందాం అనుకున్నా, బట్ అవి కుబూస్ అంటే ఇప్పుడు ట్రై చేయలేదు కదా, సరదాగా ట్రై చేద్దాం చేసాం. సో అరబిక్ స్వీట్స్, ఇక్కడైతే అరబిక్ స్టైల్లో ఫేమస్ అయిన స్వీట్స్ అన్ని ఇక్కడ కుక్ చేసి పెడతారనమాట. సో మీకు ఏదైతే నచ్చిందో ప్రతిదీ మీరు కొనుక్కోవచ్చు. వాళ్ళైతే టేస్ట్లో ఇవ్వరు, బట్ మీకు నచ్చితేనే మీరు చూస్తుండగా మీరు ఒక పీస్ ట్రై చేసి మిగతా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ చాలా టైప్స్ అయితే అరబిక్ స్వీట్స్ అయితే ఉంటాయి. సో అరబిక్ స్వీట్స్లో మీకు ఇలా అన్నీ చెక్ చేసుకొని మీకు ఏదైతే మీకు కంటికి కనిపించినప్పుడు అందంగా, సో చిన్న పీస్ తిన్నప్పుడు అందంగా మంచిగా అనిపించిందో అవైతే మీరు తప్పకుండా తీసుకోవచ్చు. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు కేజీ అలా ఏం లేదు, ఒక పీస్ అయినా తీసుకోవచ్చు, పావు అయినా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్వీట్స్ మన ఇండియన్ స్టైల్లో, నార్త్ స్టైల్లో, సౌత్ స్టైల్ అలా లేకుండా అన్ని స్వీట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ లడ్డూలు కానీ, మైసూర్ పాకులు కానీ, అబ్బాబ్బా మన ఫేవరెట్ స్వీట్స్ అన్నీ ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటాయి. చుమ్చుమ్ముల నుంచి గమ్చమ్ములు అన్నీ వరకు. ఒకటే ఉండదు, అదే జిలేలమ్మ చిట్టా అని అడిగాను, అది లేదంట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా
మిక్చరు, ఈ చేగోడీలు, జంతికలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మేస్తారండి. ఏవైతే ఉండవో ఒకే చోట, అవన్నీ ఒకే చోట అమ్మేస్తారు వీళ్ళు. ఇక్కడైతే చూస్తున్నారు కదా పిజ్జాని. సో రాగా అన్నీ వాళ్ళే తయారు చేసి మనం జస్ట్ అలా వెళ్ళి మైక్రోవేవ్లో సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకో శాండ్విచ్లు కానీ ఇక్కడ ఇవేంటివి ఇవన్నీ కూడా సలాడ్స్. ఈ సలాడ్స్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా తీసుకొని వెళ్ళి, కాకపోతే ఏదైనా సరే ఒకటండి, బిల్లింగ్ చేయించుకొని పట్టుకెళ్ళాలండి. అంటే మీరు అందరూ బిల్లింగ్ చేయించుకుంటారు తప్పకుండా, అది నాకు తెలుసు అనుకో. కొంతమంది తెలియని వారి గురించి చెప్తున్నాను, అక్కడ స్టిక్కర్ అంటిస్తారు కదా అని చెప్పి అలా బయటకు వెళ్ళిపోతారేమో, అలా అయితే కుదరదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా లైవ్ సెంటర్ చాట్. ఇక్కడైతే పాస్తా, దోశలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ అన్నింటిలో హైలైట్ ఏంటంటే ఇంత ఏసీలో కూడా సరదాగా కూర్చోబెట్టి 50 రూపాయలకి ఇవన్నీ అమ్మేస్తున్నారండి వీళ్ళు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 పీసులు పావుబాజీ 50 రూపీస్. కొంచెం వర్తే కదండి, బయట మనం కూర్చొని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్నా అంతే కదా. ఇది ఢిల్లీయా ఏంట్రా బాబు ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆలివ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఊరబెట్టి నానబెట్టి ఇలా అమ్మేస్తారనమాట. సో ఇలా ముందుకు వస్తే మీకు చెర్రీస్ కానీ, ఇంకా అలాగా చాకో సిరప్స్ కానీ, చాకో రిలేటెడ్ వైట్ చాక్లెట్ కానీ, డార్క్ చాక్లెట్ కానీ, బ్రౌన్ చాక్లెట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ జాములు. ఇవన్నీ కూడా 100 గ్రాములు 20 రూపాయలు, 100 గ్రాములు 31 రూపాయలు, 100 గ్రాములు 29 రూపాయలు. సో ఇలా అమ్ముతారనమాట. పెద్దగా ఏ కాస్ట్లు అయితే ఉండవండి, బెటర్గా అన్నీ ట్రై చేయొచ్చు మనం కావాలనుకుంటే. సో చూస్తున్నారు కదా ఇది 29 రూపాయలు, 22 రూపాయలు, 130 రూపాయలు. ఇక్కడ చూస్తున్నారు కదా మయోనీస్ అయితే దీంట్లో ఉండే ఎన్ని ఫ్లేవర్స్తో అయితే మయోనీస్ ట్రై చేయొచ్చు అన్ని ఫ్లేవర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. చీజ్ పరంగా, పెరి పరంగా ఎన్ని కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో ఇలా ముందుకు వస్తే సలాడ్స్. సో ఇక్కడ సలాడ్స్ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ రకరకాలవన్నీ మనం 100 గ్రాములు కరెంట్ 100 గ్రాములు 50 పట్టుకెళ్ళిపోవచ్చు. సలాడ్స్. ఇది సలాడ్స్ అంట. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మిక్స్డ్ ఫ్రూట్. ఇక్కడ ఫ్రూట్స్ అయితే ముక్కలు కట్ చేసి ఎలా పడితే అలా కట్ చేసి ఎన్ని కరెంట్ అన్ని వేసేస్తారు. సో అన్ని కావాలని చెప్పి అన్నీ మీరు పట్టుకెళ్ళిపోకండి. సో ఎన్ని అయితే మీకు లిమిటెడ్గా కావాలో అన్ని మీరు తీసుకొని దాన్ని వెయిట్ చేసుకొని మీరు హ్యాపీగా ట్రై చేసేవచ్చు అనమాట. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ నా ఫేవరెట్ స్పాట్. ఇవైతే రిఫ్రెష్మెంట్స్ అదిరిపోతే. ఇక్కడ ఏబీసీ జ్యూస్ అని చూసాను. ఏబీసీ ఏంటంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ అనమాట. 110 రూపాయలంట. నాకైతే ఓకే బెటర్ అని అనిపించింది. సో ఇక్కడైతే కుకుంబర్ జ్యూస్ ఇది 45 రూపాయలంట. ఓకే బెటరే. సో ఇది మిక్స్డ్ ఫ్రూట్ బాగుంది కదండి. సో అలా రకరకాలుగా చేయాల్సిన జ్యూస్లు అన్నీ అమ్మేస్తారు. ఇదైతే మన చెరుకు రసం అంతా 30 రూపాయలు. ఓకే వర్త్, పర్లేదు 30 రూపాయలు. బయట కూడా అంతే అలాగే ఉంది కదా. సో ఇదైతే నా ఫేవరెట్ అండి, లెమన్ మింట్. దీంట్లో సబ్జా గింజలు వేసి మొత్తం అంతా చేసేస్తాడు, మ్యాడ్ అయిపోవచ్చు 50 రూపాయలకి. సూపర్ వర్త్ ఇది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మిల్క్ షేక్స్. కానీ ఇందులో హైలైట్ ఏంటంటే 70 రూపీస్కి ఆ మిల్క్ షేక్ ఇవ్వడమే సూపర్ అనుకుంటే మళ్ళీ అది కూడా చిక్కగా ఉండదు, ప్యూర్గా ఉంటుంది. ప్యూర్ మిల్క్ షేక్ ఎలా ఫీల్ అవుతామో మనం తాగినప్పుడు అలానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఏవి కూడా మీకు ఏంట్రా ఇది వాటర్లా చేస్తాడు అన్న ఫీలింగ్ అయితే 100% ఉండదండి. సో ఇలాగనమాట. ఇలా సరదాగా వెళ్ళిపోతున్నప్పుడు ఎదురుగా నాకు డేట్స్ కనిపించాయి. అబ్బా ఖర్జూరాలు. ఒకట్ల పక్క మనం లాగేద్దాం అనుకున్నాను. అక్కడ హెడ్ కానిస్టేబుల్లో ఒక వాచ్మెన్ ఉన్నాడనమాట. ఎందులేరా బాబు, మళ్ళీ చేతిలో లాఠీ కూడా ఉంది కుర్రోడికి, లైట్ తీసుకుందాం అనుకుని నేను కామ్ అయిపోయాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా యూఏఈ నుంచి, ఇరాన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి ఇన్ని చోట్ల నుంచి తెచ్చారు. మీరు అనుకోవచ్చు అక్కడ పండించిన ఇక్కడ తినొచ్చండి 100%. అలాంటి డిస్కషన్లు ఏం లేవు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నా ఫేవరెట్ వాటర్ మెలన్. ఏదైనా కూడా సమ్మర్లోని ఫుల్ చిల్డ్గా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసి తర్వాత కోసుకొని తినడం ఉంటుంది. బాబా సూపరో. ఇక్కడ చూసారు కదా మ్యాంగో మల్లిక, మ్యాంగో కేసరి, వాట్ ఈస్ మల్లిక, వాట్ ఈస్ రాధిక, ఎవరు వీళ్ళందరూ. సో ఇలా చూసుకుంటే చాలామంది అంటున్నారు ఈ మంత్లో వద్దు మ్యాంగోస్ తినకండి మంచివి కాదంటున్నారు. మరి ఏంటో నాకు తెలియదు, తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకో మ్యాంగో మల్లిక అని చూసారు కదా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది ఈ స్టాల్ అయితే. ఇక్కడైతే మెయిన్ మీకు ఏవైతే మన తినే ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి వాటిని ఊరబెట్టి ఇక్కడ పెడతారనమాట. మనం హ్యాపీగా వచ్చి సరదాగా తీసుకొని 100 గ్రాములు కావాలంటే 100 గ్రాములు అలా తీసుకెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే 30 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి. ఓకే, ఊరబెట్టిన ఉసిరికాయలు ఇవన్నీ కూడా వీళ్ళు అమ్మేస్తారండి. వీళ్ళు ఏంటంటే రాగా వీళ్ళే అమ్ముతారు, దాన్ని కుకింగ్ కూడా చేసి మొత్తం కావాల్సిన స్టైల్లో అన్నీ చేసి వీళ్ళే ఇచ్చేస్తారు అన్నమాట. అమ్మో ఇవన్నీ పికిల్స్. నేను కొంచెం అంత రిచ్ కాదండి, నేను కొంచెం చిన్న మామూలు పర్సన్ కాబట్టి మామూలుగా చిన్న పికిల్స్ కొనుక్కుంటాను నేను. సో ఇదైతే కిచెన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అబ్బా ఫుల్ కోడి అని నన్ను తినరా అని అడుగుతుంది. తింటానులే కంగారు పడకండి నేను అంటున్నాను.
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఆ ఒక్క పీస్ 100 రూపాయలు. ఇక్కడ కింద చూశారు కదా, ఈ పెద్ద పెద్ద కోళ్ళు ఇవన్నీ కూడా ఫుల్ తండూరి. అంటే తండూరి అనలేదు, తండూరి అది సెపరేట్ స్టైల్. దీంట్లో కూడా వాళ్ళు డిఫరెంట్గా ఎలా వండుతారు ప్రతిదానికి ఒక పేరు అయితే మెన్షన్ చేసి క్లియర్గా పెట్టారు. సో కేఎఫ్సీకి ఎందుకు గురు, మా దగ్గర తినుగురు, కేఎఫ్సీ స్టైల్లో కూడా మేము వండేస్తామని చెప్పేసి వాళ్ళే ఇక్కడ కేఎఫ్సీ స్టైల్లో చికెన్ కూడా అమ్మేస్తున్నారు. దట్స్ సో స్వీట్. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళ దగ్గర అన్నీ అమ్మేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి. కానీ ఒకటైతే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ అవైలబిలిటీ లేని ఫుడ్ అంటూ ఉండదు. ప్రతిదీ షవర్మా నుంచి నాన్ వెజ్లో ఏవైతే రకాలు కావాలో ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ రకరకాల బిర్యానీలు ఉంటాయి. మలబార్ బిర్యానీ అని చెప్పి, చికెన్ హైదరాబాదీ బిర్యానీ. ఇక్కడ చూసారు కదా, 100 grams 500 grams 124 రూపీస్. గ్రేటే కదా. సో హైదరాబాద్ మటన్ బిర్యానీ 500 grams 300 రూపీస్. ఓకే, గ్రేట్, నైస్. ఇక్కడ చికెన్ మండీ రైస్ కూడా అమ్ముతారు. చికెన్ పీస్ వేసి 124 రూపీస్ అంట. సో ఇక్కడ మీకు వెజ్ ప్రియులందరికీ నేను ఒకటైతే చెప్తున్నా, వెజిటేరియన్ తినేవాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదు. అంటే అరే మాకు అంత అవైలబిలిటీస్ ఉంటాయో లేదో, మాకు తక్కువ అవైలబిలిటీస్ ఉంటాయని చెప్పి ఏం కంగారు లేదు, ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడైతే మా మదర్కి పులిహోర అంటే చాలా ఇక్కడ నచ్చిందనమాట. సో 50 రూపీస్కి వర్తే. చూసారు కదా, 250 రూపాయలకి 250 గ్రాములకి 50 రూపాయలు. వెరీ నైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హైదరాబాద్ వెజ్ బిర్యానీ 130 రూపాయలు 500 grams. సో ఇక్కడ ఇలాగ వెజ్లో డిఫరెంట్ పన్నీర్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, బర్గర్స్ కానీ, పాస్తాస్ కానీ ఇవన్నీ కూడా వెజ్లో అవైలబిలిటీస్ అయితే ఉంటాయి. గారెలు, బూర్లు, సమోసాలు, వాళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ రిటర్న్లో వచ్చి తీసుకున్నప్పుడు రెండు లోటస్ బిస్కఫ్లో ఒకటి అయిపోయింది. అందుకే ఒకటి ఎందుకు బాబు లేట్ అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడైతే మీరు బిల్లింగ్ తీసుకుంటారు కదా, ఇక్కడ బిల్లింగ్ తీసుకొని సరదాగా లోపలికి వచ్చి ఇక్కడ అలా నించొని తినేయచ్చు, లేదంటే కుర్చీ ఉంటే ఖాళీగా కూర్చొని తినేయచ్చు. మాకైతే కుర్చీ దొరకదు కాబట్టి నించొని తినేస్తాను అనమాట. సో ఇదైతే చికెన్ బిర్యానీ, ఇదైతే మా మదర్ పులిహోర. ఎందుకంటే ఈరోజు వెన్స్డే మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరు. సో ఇదైతే ఒక లోటస్ బిస్కఫ్ కేక్ అయితే తీసుకున్నా. ఇవన్నీ ఓవరాల్ బిల్ నాకు 507 రూపీస్ అయితే అయ్యింది. 507 రూపీస్కి ఒక బిర్యానీ, ఒక చికెన్ పీస్ అండ్ 2 ఇవి తీసుకున్నా. సో ఇప్పుడైతే మా మదర్ పులిహోర ట్రై చేసి ఎలా ఉంది మమ్మీ అనగానే ఏం మాట్లాడకుండా బాగానే ఉందమ్మా, చాలా బాగుంది అనేసారు. సో ఇప్పుడైతే నేను ఆ లెగ్ పీస్ లపక్కమని లాదావు అని చెప్పి మీ అందరికీ చూపిద్దామని చెప్పి టప్మని ఒకటైతే లాగాను. సూపరు. గైస్, వీడియో అయిపోయిందా? మీరందరూ అనుకోవచ్చు, అది కాదురా పిచ్చోడా, ఏంట్రా నువ్వు ఇంత మంచోడివి, ఇంత మంచి ఫుడ్ చూపించావు బడ్జెట్లో అని అనుకోవచ్చు గైస్. సో బేసిక్గా మీకు ఒక విషయం చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోని ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా నాకు మంచి కుమార్ అని పేరు పెడదాం అనుకున్నారు, కానీ కొన్ని కుదరక పెట్టలేదన్నమాట. సో దాని గురించి తర్వాత అయితే మాట్లాడదాం. ఇప్పుడైతే మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్లో కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయడానికి చూద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ అండ్ జై హింద్.